హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఇన్కేస్ మీరు మ్యూజిక్ ఏ వీడియోలోని ప్లే చేయట్లేదనేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఆల్రెడీ స్ట్రైక్ ఉంది, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్. అందుకని దాని వీడియోస్కి మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఒక 1 వీక్ తర్వాత వీడియోస్ అన్నిటికీ నేను మ్యూజిక్ అనేది ప్లే చేస్తాను. ప్లీజ్ ఈ చిన్న రిక్వెస్ట్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. మీరు సింపుల్గా 1 క్లిక్తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో అనేది చూశారు కదా. మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో మాట, ఈ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది న్యూ వెర్షన్ మాట డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. త్వరలోనే ఈ కైన్మాస్టర్ అప్లికేషన్ గురించి ఫుల్ ట్యూటోరియల్ వీడియో అనేది చేస్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ను పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. గ్రీన్ స్క్రీన్ వీడియో అనమాట. అక్కడికి వెళ్ళి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యూట్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మీకు మ్యూజిక్ ప్లే చేసి వినిపించాలి కనుక. సో కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది. ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్ అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో న్యూ వెర్షన్ అనమాట కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫుల్ ట్యూటోరియల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అది మనకు అవసరం లేదు కనుక కిందకి స్క్రోల్ చేసి క్రోమాకీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్ అనేది పోలేదు. ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పెట్లా క్లిక్ చేయండి. తర్వాత గ్రీన్ కలర్ అనేది పోతుంది, చూస్తుంటారు కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉండాలి, కాకపోతే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట. దీని ఒక 62% పెట్టుకోండి. తర్వాత ఈ 28 ఉన్నది 42% ఇట్లా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది, గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. సో జాగ్రత్తగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియోలు ఎంత అవుతుంది కనుక నేను స్పీడ్గా ప్రాసెస్ అనేది చేస్తున్నా. తర్వాత బ్యాక్ వచ్చి ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్గా 10.400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తుంటారు కదా. ఈ వీడియో అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసి ఇక్కడ వరకు ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు జరుపుకుంటున్నా. తర్వాత ఈ ఫోటోని ఇట్లా లెఫ్ట్ సైడ్ అనేది మూవ్ చేసి కాస్త మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని మొత్తం ఇట్లా పెంచుకోండి. తర్వాత షేప్ ఆప్షన్పై క్లిక్ చేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి సగం నుంచి. సో ఇట్లా ఉంటుందన్నమాట, వీడియో అనేది చూస్తున్నారు కదా. సో ఇట్లా దాని తర్వాత మీ ఫోటో అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మీ నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి కనుక అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి రెడ్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్పై క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి
పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డబల్ ఎఫ్ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం నేను ఏదో ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. తర్వాత టెక్స్ట్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా మీ ఫోటోతో పాటు నేమ్ కూడా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.